చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది. ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు. వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళినాళ్ళు, లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు. తెలుసో తెలియకో మేము పాపాలు చేశాము, తెలిసి చేశాము, తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి, శరీరాలు రెండు వేరైనప్పటికీ కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడు బుద్ధితో, కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు. మరి ఇన్ని రోజులు ఎక్కడో ఉండి దాక్కొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజే ల్యాండ్ అయ్యాడండి ఆడి ప్యాలెస్కి, కొంపకి. ఉట్టిగా రాగానే ఈ గుడివాడ గూట్లే కానీ, ఆ వంశీ గారిని, ఇంకెవడోనో 2-3 పిలిచి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టారు. ఈడేదో పెద్ద తోపు కదా, తురుము కదా, గుడివాడ గూట్లే అనేవాడు, వాడితో మాట్లాడిచ్చారు. వాడు ఏం వాగుతూ ఉన్నాడంటే పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడిని చూడంగానే భయం వేసింది నాకైతే. బూచోడల్లో ఇంత గడ్డం వేసుకొని తలంతా పెంచేసుకొని, బహుశా వీడి దగ్గర క్రాఫ్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు అనుకుంటా. అయ్యా కొడాలి నాని, గుడివాడ గూట్లే, నా భర్త నాకు ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తాడు, ఈ మంత్ పాకెట్ మనీ మొత్తం నీకే ఇస్తా, దా చక్కగా క్రాఫ్ట్ చేయించుకొని షేవింగ్ చేసుకొని ఒక మనిషిలాగా, ఒక నాయకుడిలాగా ప్రజల్లో గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నామన్న ఒక రీతిలో కూర్చుంది. కానీ ప్రెస్ మీట్లో ఇక నుంచి ఉన్నామంటే ఉన్నాము, ఏదో బతుకున్నాం కాబట్టి ఈరోజు నీ దగ్గర డబ్బులు లేక ప్రెస్ మీట్లో కూర్చోడం గల కారణం ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేక అడుక్కు తినే బతుకొచ్చింది నీకు. దాక్కొని భయంతో బిక్కు అనుకుంటా బతికే బతుకొచ్చింది నీకు. ఎక్కడో దాక్కున్నావు ఇన్ని రోజులు, దాక్కొని నువ్వు నిద్రపోయి కూడా సడన్గా ఉలిక్కిపడి లేగుస్తూ ఉన్నావు. అంటే నీ కల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు రంగాల్నే ఉలిక్కిపడి లేగుస్తా ఉన్నావు. ఇంకా నిద్ర పట్టట్లేదు నీకు. నిద్ర లేని రాత్రులు, తిండి తినని రోజులు ఎన్నో అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు కొని తెచ్చుకున్నావు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నామని పిచ్చిగా పేట్రేగిపోయి విర్రవీగిపోయి అధికార బలం చూసుకొని, డబ్బు మదం చూసుకొని, ముఖ్యంగా నీ వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్న అండ చూసుకొని కారు కూతలు కూసావు. కుటుంబ సభ్యుల్ని, ఆడబిడ్డల్ని, ఆడవాళ్ళని, చంద్రబాబు నాయుడు గారి భార్యని బాడీ షేమింగ్ చేయడం, నిండు అసెంబ్లీలో, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో పిచ్చి కూతలు కూయడం సరదా అనుకున్నావు. ఆ రోజు నువ్వు ఏదో తోపు తురుము నా అంత మగాడిడు అనుకున్నావు. ఈరోజు నువ్వు మగాడివా కాదా అనే, ఈరోజు నువ్వు మగాడివి కాక నీ దగ్గర మగతనం లేక దాక్కునే పరిస్థితి. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చావు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తా అన్నాడు? నీలాంటి కుక్కల్ని ఉసుకో అని ప్రెస్ ముందు కూర్చోబెడతాను. నిన్నగాక మొన్న 10 రోజు ప్రెస్ మీట్ పెట్టింది, దానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి భయపడిపోతుంది. దాని తల్లో నుంచి చెమట్లు కారిపోతూ ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టండి అంత భయపడిపోతుంది. ఇంతకుముందు దిట్టంగా మేకప్ వేసుకొని వచ్చి కూర్చునేది. ఇంతకుముందు నువ్వు దర్జాగా తెలసొక్క వేసుకొని నా అంత పోటుగా లేడని కూర్చునేవాడు. ఈరోజు ఎందుకు వణికిపోతూ ఉన్నారు? మాట్లాడుతున్న పెదాలు తడబడతా ఉన్నాయేంటి? చేతులు వణుకుతా ఉన్నాయేంటి? మీ బాడీ అంత షవరింగ్ వస్తూ ఉందేంటి? అంత భయం ఆ కూటమి ప్రభుత్వం అంటే? నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కప్పిపుచ్చాలని చూస్తే నామ రూపాలు లేకుండా పోతారు నా కొడకల్లారా. గుర్తుపెట్టుకోండి. ఏంటి 28వ తారీఖు నుంచి దేవాలయాల్లో కూటమి ప్రభుత్వం చేసిన పాపాలనే కడుగుతారా? సిగ్గుందా నీకు? మనిషికి కడుపుకు అన్నమే తింటా ఉన్నావా? మనిషి పుట్టుక పుట్టావా? నీ అమ్మ నీ అబ్బకే కన్నిందా నేను? నిజంగా నువ్వు మగ్గాడివైతే కూటమి ప్రభుత్వం ఎన్ని పాపాలు చేసిందో చూపించు. ఒక్క పాపాన్ని
ఇదే గత 5 సంవత్సరాల్లో నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పాపాలు చేశారో నేను చూపిస్తా. ఒక ఆడబిడ్డల శీలాలు దోచుకున్నారు, ఆడబిడ్డకు రక్షణ లేకుండా, అంతకన్నా పాపం ఏం కావాలి? చిన్న పసి బిడ్డలు కూడా రేప్ చేశారు. వీడియో కాళ్ళు, బట్టలు లేకుండా వీడియో కాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని లోపరుచుకోవడం. ఒక ఎమ్మెల్యే దగ్గర ఏదైనా పనికి వెళ్తే ఆడబిడ్డలు వస్తే వాళ్ళని లోపరుచుకోవడం. ఇదా మీ బతుకు? ఇదా మీ పరిపాలన? ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజుల వల్ల మేము చేసిన పాపాలను కడిగేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? తిరుపతి దేవస్థానం మీద ఎన్ని పాపాలు చేశారు మీరు? ప్రతి ఒక్క పాపానికి ప్రతి ఒక్కడు శిక్ష అర్హులే. నువ్వు 5 సంవత్సరాలు ఏమీ పీకలేకపోయావు, మాటలు తప్ప. కానీ కూటమి ప్రభుత్వం మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. పీకే టైము దగ్గరలోనే ఉంది, అందుకే నువ్వు ఇంత పెంచుకొని వచ్చినట్టున్నావు. అది పీకి నీ చేతిలో పెడతారు. లెక్క పెట్టుకోవడానికి నీ జగన్మోహన్ రెడ్డి, నీ పంది రోజా, నీ వెనకమోహన్, నీ మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు అందరు కలిసి కూర్చొని జైల్లో చిప్పకూడు తింటా. లెక్క పెట్టుకోండి. ముఖ్యంగా నువ్వు ఈరోజు లడ్డు గురించి మాట్లాడడానికి వచ్చావు. తిరుపతి లడ్డు తప్పు చేయలేదా? మనస్ఫూర్తిగా ఒప్పుకో. 40 సార్లు దేవాలయానికి వెళ్ళాను, మరి 20 సార్లు తలనీలాలు ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి తలనీలాలు అంటే ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చాడు? ఒక్కసారి ఇచ్చాను అడుగుతాడు. ఒరే లుచ్చా, ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఆయన ఏం పీకాడు? జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు? ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళాడు? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు? ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు? ఎన్నిసార్లు పూజలో కూర్చున్నాడు? ఎన్నిసార్లు దంపతి ఇద్దరు వెళ్ళారు? సిగ్గుండి మాట్లాడుతూ ఉన్నావా? గుడికి ఏ కాకిగా ఒంటరిగా ఒంటి కొమ్ముగా వెళ్తారా? భార్యాభర్తలు కలిసి వెళ్తారా? వీడికన్నా పెళ్ళం చచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్కడే వెళ్ళాడేంటి? ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు నీ జగన్మోహన్ రెడ్డి? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు భగవంతుడికి? ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే నాలుగు కోసేస్తాను, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు కూతలు కూస్తే గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా మాట్లాడావు, పేట్రేగిపోయావు. నీ బలుపు, నీ మదం దించడానికే భగవంతుడు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎంచుకునే పరిపాలన, ప్రజలు పరిపాలించే పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి నీ మాటలు కట్టి పెట్టుకో. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మెసులుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నువ్వు ఏదైతే లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నావో, తప్పుడు కూతలు కూస్తా ఉన్నావో, తప్పు చేశారు. ల్యాబ్ రికార్డులో సహా నీ మొహం చూసుకో కావాలంటే. స్క్రీన్ మీద చూసే చాలా రోజులైంది. ఫస్ట్ టైం ముగ్గురిని ఒకసారి చూసాము. కానీ పాపం వాళ్ళు చూసినప్పుడు చాలా జాలేసింది. ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లలో స్పీచ్లకిను ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో స్పీచ్లు చాలా తేడా ఉంది. ఆ ఫోన్లో ఏదైనా కూటమి ఒక గెలుపు వారిలో సత్ప్రవర్తన అంటారు కదా, దాన్ని తీసుకొచ్చిందేమో అన్నట్టు ఈరోజు అనిపించింది ఆ ప్రెస్ మీట్లో. సో ఏదైతే పాపాలని చెప్తున్నారో ఒక పాపం చెప్పమనండి, వాళ్ళే చెప్పమనండి. ఒక పాపం మామూలుగానే అతను గెటంతోనే ఉంటాడు మ్యాక్సిమం. అతను ఒక రుద్రాక్షలు మెండిండన రుద్రాక్షలు వేసుకొని ఒక ఏదో ఎక్కడి నుంచో పారిపోయిన వచ్చినాడు మళ్ళీ ఉంటాడు మామూలుగానే. కాకపోతే ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి అందులో చూడటం ప్రజలందరూ మర్చిపోయారు పూర్తిగా. యాక్చువల్గా వాళ్ళ రూపాలు కూడా వల్లభనేని వంశీ రూపం అవ్వచ్చు, లేదంటే కొడాలి నాని రూపం అవ్వచ్చు, పూర్తిగా ప్రజలందరూ కనుమరుగైపోతున్నా మర్చిపోయారు అన్న టైంలో మళ్ళీ ఒకసారి ప్రత్యక్షం అయ్యారు. ఇంకా ఆ రూపాల గురించి వాటి గురించి మాట్లాడే అంత స్థాయిలో వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అది వాళ్ళకి అంటే ప్రజలు ఈ స్థాయిగా చీకొట్టినప్పటికీ కూడా, ఇంత దారుణమైన ఓటమి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక బూచిగానే చూస్తారు. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట వాడుకుందే వాళ్ళకి రోజు గడవదు. సో అది ప్రభుత్వంలో వాడున్నప్పటికీ, ఈరోజు ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టార్గెట్. ఈరోజు సనాతన ధర్మాల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మనసులో ఉన్న వేదన. గత ప్రభుత్వంలో 150 పైచిలకు దాడులు జరిగిన పరిస్థితుల్లో ఏ ఒక్కరూ మాట్లాడిన మనుషులు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? ఈ మంత్రులందరూ కూడా ఆ రోజు రామక్షేత్రంలో రాముల వారి యొక్క శిరస్సేదించినప్పుడు ఏమయ్యారు? అలాగే హనుమంతుల వారికి అశుద్ధం పూసినప్పుడు ఏమయ్యారు? హనుమంతుల వారి చెయ్యి విరిచినప్పుడు ఏమయ్యారు? ఇలాగా 150 పైచిలుకు దాడులు జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే ప్రశ్నిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం కాపాడే విధంగా, ఎందుకంటే లడ్డూ ప్రసాదంలో ముఖ్యంగా ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు, దేశం అంతర్జాతీయంగా కూడా ప్రాతినిధ్యం చెందిన లడ్డూ విషయంగా ఇంత అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనసు క్షోభిస్తుంది. కాబట్టే దానికి కొంతవరకన్నా సరే
ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటే ఎస్ నీకు నచ్చకపోతే నచ్చినట్టు మాట్లాడు, కానీ వ్యంగ్యంగా మాట్లాడితే వెంకటేశ్వర స్వామి ఊరుకోరు. వెంకటేశ్వర స్వామికి అంతా తెలుసు. ఆ రోజు తండ్రి విషయంలో ఏం జరిగింది, తర్వాత కొడుకు విషయంలో ఎవరికి తెలియపోయినప్పుడు కూడా ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయాడు ఓటములు అనేది అంటే వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా లడ్డూ ప్రసాదం విషయంగా వాళ్ళు చేసిన పనులు బట్టే వాళ్ళకు స్వయం కృపరాధం అంటారు కదా, ఆ పందానాలనే వాళ్ళు అలా దిగజారిపోయారు. ఈరోజు అదే సనాతన ధర్మాన్ని కాపాడే విషయంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఆయన ఒక కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది మళ్ళీ వీళ్ళు ఏమైపోతారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. తాడేపల్లి ఆయన ప్యాలెస్లో వెంకటేశ్వర స్వామిది సెట్ వేసుకొని ఆయన గారు ఆయన భార్య గారు కూర్చున్న రోజే హిందువులకి అతనేంటి అతని భావం ఏంటో అర్థమైంది. దేవుడి దగ్గరికి మనం వెళ్తామా? మన దగ్గరికి దేవుడిని తెచ్చుకుంటామండి. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్తారు కదా, అలాగే అధికారంలో ఉన్నాడని భగవంతుడు రావాలా? అందుకేనండి ఆయన పెద్ద ఆయన ఇలాంటి వాదంతోనే వెళ్ళిపోయాడు. అది ఇవన్నీ ఏంటంటే దేవుడితో పెట్టుకున్నాడు ఎవడైనా సర్వనాశనం అవుతాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష గురించి మాట్లాడుతున్నారు. కొన్ని కుక్కలు మాట్లాడుతున్నాయి. మరి వీళ్ళందరికీ తెలీదా? మరి అదే కుక్కలు కొన్నికి చెప్తున్నాను. మరి కేరళలో విజయన్ గారు గవర్నమెంట్ ఉంది, మరి అతనేమన్నా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఎక్కడైనా వచ్చిందా వార్త? మరి ఎందుకు లేదండి? ఈ కుక్కలు మాట్లాడతాయి. ఈ కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలని, అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించమని మేము చెప్పేది అదే. ఈ కుక్కలకి ఏంటంటే కొన్ని వీళ్ళు గొడ్డు మాంసం తిని ఏంటి బతికే మనుషులు వీళ్ళకి నీతి జాతి ఏముండదు. ఈ నీతి జాతి లేని యదవల గురించి మాట్లాడటం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అతను చెయ్యని పాపానికి, దేవుడికి జరిగిన ఘోరానికి అతను చాలా బాధపడి, భగవంతుడా ఏంటి రాష్ట్రానికి ఈ దుస్థితి, ఈ పాలకులేంటి ఇలా చేశారు, ఇటువంటి పరిపాలనలో రాష్ట్రం నీకు ఇంత ఘోరం చేశారు, ఇటువంటి పరిపాలకులు ఇటువంటి నాయకుల వల్ల నీకు ఇంత ఘోరమైన అవమానం జరిగిందని ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే, మరి ఇదే పేరు నాని, ఇదే కొడాలి నాని, ఇదే వంశీ, ఇదే అంబటి రాంబాబు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారండి? మరి ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష వాళ్ళు చేస్తలేదా? అంటే వీళ్ళ దాకా వచ్చేటప్పటికి వీళ్ళ పాప ప్రక్షాళనకి ప్రాయశ్చిత్త దీక్షకి తేడా ఏంటో తెలియట్లే. అందుకే అంటారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ట్రెండ్ సెట్ చేస్తాడు. ఆ ట్రెండ్లో ఎవడైనా సరే రావాల్సిందే. ఇప్పుడు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు శనివారం నాడు దేవాలయాల్లో పవిత్రుడు అయిపోతాడా? పాపం చేసినాడు ఎవడు పవిత్రుడు అవడు. ఎంత చెప్పుకున్నా, ఎంత మారానని చెప్పినా అతను చేసినటువంటి పాపాలకి, అతను చేసినటువంటి ఘోరాలకి భగవంతుడు కూడా అతన్ని క్షమించడు. ఆయన అసలు ఏమీ ఆశించిన మనిషి అండి. డైవర్షన్ ఎందుకంటే రాజకీయం చేయాలన్న వాడికి డైవర్షన్ కావాలి, కానీ లేదు పదవుల కోసం కావాలని ఆడపడే వాళ్ళకి వేరే విషయాలు కావాలి. కానీ ఈయన ఫస్ట్ నుంచి చెప్తాడు, నేను హిందూ మతంలో పుట్టాను, హిందూ మతాన్ని నేను ప్రేమిస్తాను, నా మతం ఇతర మతాలను గౌరవిస్తాను అంటున్నాడు. ఫస్ట్ నుంచి అదే మాట ఆయన. అట్లాగే ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఎవరిని వేరే మతాల్ని మీరు చర్చి విషయాల్లో ఏదైనా జరిగినా స్పందిస్తాడు, ముస్లిమ్స్ జరిగినా స్పందిస్తారు. ఇది ఆయన మతం, ఆయన ఇందులో పుట్టాడు కాబట్టి ఆయన మతాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చి దేశం ఏంటి ప్రపంచం మొత్తం హిందువులందరూ కూడా బాధపడే సందర్భంలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంతేగాని రాజకీయం కాదు, డైవర్షన్. ఏంటంటే సనాతన ధర్మ సంరక్షణ పరిరక్షణ కోసం ఏర్పడాలంటాడు ఆయన. ఇది ఒకటే దేవాలయం కాదండి, అన్నింటిలోనూ జరుగుతుంది అనేది ఇప్పుడు వినపడుతున్నాయి. అంటే ఇప్పుడు తిరుపతి కాకుండా వేరే దేవాలయాలు కానీ ఇప్పుడు లోగలు జరిగినాయి కదండి. ఇప్పుడు విగ్రహాలు పడగొడతామని, రథాలు తాగెడతామని ఎన్ని నెంబర్ ఆఫ్ జరిగినాయి. మరి ఎన్ని దేనికి సంకేతం అనుకోవాలి? ఏమండి అవన్నీ వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? వెలికి తీసి వీళ్ళని శిక్షించాలి, చేయాలి అంటే రాజకీయం అవుతుంది. మార్పు పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే హిందువుల్లో మార్పు రావాలి, ఇది చైతన్యం రావాలి. ఇది హిందూ దేశంలో, ఈ భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి హిందూ పరిరక్షణ కోసం పాటుపడాలి. ఇక్కడి నుంచి స్టార్ట్. ఇప్పుడైనా కానీ కళ్ళు తెరవండి. ఇప్పుడు దశాబ్దాల నుంచి ఎప్పటి నుంచో ఇది ఇక్కడ జరుగుతుంది. రాజకీయంగా నలుగుతున్నారు హిందువులు అనేవాళ్ళు, హిందూ దేశం అనేది. ఇట్లా దీని నుంచి అయినా మీరు ఇప్పటి నుంచి అయినా కానీ మీరు అందరూ దీన్ని అందరూ ఏకతాటం మీద, దేశం మొత్తం ఏకతాటం మీద తెచ్చి పరిరక్షణ సమితి, హిందూ మతం మీద పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి, ఒక బోర్డు ఏర్పాటు చేసి దాన్ని సంరక్షించాలి.
అందులో వచ్చేసి ఎంప్లాయీస్ అవని, జనాలు ఇప్పుడు హిందూ భక్తులు అవని, వీళ్ళందరూ దాన్ని హిందూ మతాన్ని సంరక్షించాలని చూస్తున్నాడు కానీ ఆయన వేరే రాజకీయాలు ఏం లేవండి నాకు తెలిసి. సనాతన ధర్మం అంటే కూడా తెలియదు కొంతమందికి. అసలు ఏంటి సనాతన సనాతన ధర్మం అందరూ అన్నీ కలిసి ఉండేది, అన్ని మతాలు కలిపి ఉండేది సనాతన ధర్మం. మంద లౌకిక దేశం, అన్ని మతాలు, అన్ని కులాలు. ఇంకోటి చెప్పనా సింపుల్, స్టేట్కి ఒక భాష. మన 29 స్టేట్లలో 29 స్టేట్లు హిందీ మాట్లాడేవాళ్ళు కొన్ని ఎక్కువ స్టేట్లు, కడమాది అన్ని స్టేట్కి ఒక భాష. తెలంగాణదో భాష, ఆంధ్రదో ఒక భాష, మళ్ళీ మద్రాసుదో భాష, కర్ణాటక భాష, మలయాళ భాష, అన్ని భాషలు. స్టేట్లు భాషల్లో జిల్లాకో భాష. భాష కాదు అది యాస, భాషల్లోనే యాస. అలాంటి రకాలు ఉన్నది లౌకికవాద దేశం మంది.